మరొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్నటి దినంన హాల్ టికెట్లు రిలీజ్ అయినాయి. అవి తీసుకుంటే అందులో చూసినట్లయితే తప్పులు ఉన్నాయి. మరి ఒక ఎగ్జామ్ ఇక్కడ, ఒక ఎగ్జామ్ అక్కడ, ఇలా తప్పులుగా ప్రకటిస్తూ మేము హాల్ టికెట్ చూసినప్పుడు అయితే చాలా బాధాకర విషయం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మరి సోషల్ మీడియాలో చూసినట్టయితే ఒక యువకుడు హాల్ టికెట్ను కాల్చివేయడం బాధాకర విషయం. ప్రభుత్వం ఎంతోగానో చేపట్టినటువంటి హాల్ టికెట్ మీరు అప్లై చేసుకున్న దానికి ఎంతో ఖర్చు పెట్టి హాల్ టికెట్ అధికారులతో అందించి మరి ఆన్లైన్ ద్వారా మాకు హాల్ టికెట్ అందించారు. కానీ ఈరోజు ఎంత వేదన, ఎంత దుఃఖం, ఎంత ఆవేదన ఉంటే ఒక యువకుడు హాల్ టికెట్ను కాల్ చేస్తాడు. ఆ ఒక్క హాల్ టికెట్ ఆయన ఒక్కడు కాల్ చేయడంతోనే దాదాపు తెలంగాణలో 40 లక్షల మంది హాల్ టికెట్ కాల్ చేసినట్టు. అప్పుడు మీ ప్రభుత్వానికి ఎంత అవమానకరమో చూడండి. నేను కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థిని. ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి కాంగ్రెస్ని గెలిపించుకోవాలి, కాంగ్రెస్కే మనం ఓటేసి మనకు జాబులు వస్తాయని ఎంతగానో కష్టపడ్డాను. అలాంటి వ్యక్తిని ఈరోజు నేను ఇంత వేదనతో, ఇంత సమస్యతో మేము అడుగుతున్నాం. మాకు టైం ఇవ్వమని అడిగినాం, మాకు 3 నెలల సమయం ఇవ్వమన్నాం. అట్లయినా ఏదేమైనా ఎగ్జామ్ నడిపిస్తానంటున్నారు. తర్వాత బాధపడాల్సింది మీరే. ముందు మరి ఎలక్షన్స్ ఉంటున్నాయి. అందులో మీ ప్రత్యర్థులు గెలవాలంటే ఇలాంటి యువతకు న్యాయం జరగాలి, నిరుద్యోగులకు న్యాయం జరగాలి. ఇప్పుడు జరిగినప్పుడే మీ ప్రభుత్వానికి గెలవగానే మాకు అన్ని జాబ్స్ నోటిఫికేషన్లు ఇచ్చిందని మేము ప్రచారం చేయాలి తప్ప ఇలా మాకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తే యావత్తు ఈ తెలంగాణ రాష్ట్రం చూస్తుంది, అదేవిధంగా ఈ భారతదేశం చూస్తుంది, ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి మీడియా ద్వారా. ఇంత ఆక్రోశం, ఇంత మామిన, ఇంత కక్ష ఎందుకు పెట్టుకుంది ప్రభుత్వం? ఎందుకు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లోపం? ఎవరు వద్దంటున్నారు? ఎవరు ఆపుతుర్రు? ఏం జరుగుతుంది మాకు తెలియడం లేదు. ఒక్కొక్క ఆవేదన, ఒక్కొక్క గుండె. మీరు ఒక నిరుద్యోగిని మానసిక క్షోభం ఒక్కరిని చేయడం కాదు, యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కుంగదీస్తున్నారు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ మానసికంగా కుంగిపోతున్నారు. తల్లిదండ్రులకు ఆ బాధ ఎలానో చెప్పుకోవాలని అర్థం కాక మానసికంగా అదైపోతున్నారు. మేము ఏం అడిగినాం? సమయం ఇవ్వమని అడిగినాం, అంతే. 3 నెలల టైం ఇచ్చి మాకు 25,000 పోస్టులు వేసి మాకు ఎగ్జామ్ కనెక్ట్ చేయమని చెప్పాం. కానీ ఈరోజు అలా కాకుండా 11,000 పోస్టులు వేసి అందులో ఒక సబ్జెక్టుకు 1 or 2 పోస్టులు తప్ప ఇంకేం లేవు. కొన్ని సబ్జెక్టులలో పోస్టులే లేవు. కాబట్టి సమయం లేదు, ఏం చదవలేదు. ఇప్పుడు ఎలా రాస్తాం? ఏం కథ? మా భవిష్యత్ ప్రాణాలకేంది? జాబ్ వస్తుందా రాదో తెలియదు. మానసికంగా ఎంతోమంది బిడ్డలు చచ్చిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మించిపోయింది ఏం లేదు, టైం ఉంది. మంచి నిపుణులతో చర్చించండి. చూడండి, మరి ఇన్ని బుక్స్, అకాడమిక్ బుక్స్ 1, 2, 3, 4, 5, 6 అకాడమిక్స్ చదవాలి. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి. ఇంత చదవడానికి
ఎంత టైం పడుతుందో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇది నేను చెప్పడం కాదు. అంత సిలబస్ ఇచ్చారు. ఎలా చదువుతాం, ఎలా జాబ్స్ వస్తాయి మీరు గుర్తు చేసుకోండి. అప్పటికప్పటికే అన్నం వండాలి. ఇప్పుడే తినాలంటే అవుతుందా? కాదు కదా. బియ్యం తీసి అవి కడిగి విసరు పెట్టి కంచి ఉంచి తర్వాత అన్నం అవుతుంది. అన్నం అయిన తర్వాత చల్లారినాక ఆహారం తింటాం. దానికి ఎంత టైం పడుతుందో చూడండి. మరి అదే మా నిరుద్యోగులు మేము చదువుతున్నటువంటి మరి ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఎన్నో చదువులు చదివి ఇప్పుడు నా యువత ఆ యొక్క హాస్టల్లో ఉంటూ ములుగుతూ కుమిలిపోతూ మానసికంగా క్షోభకు చనిపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించండి. మళ్ళీ ఢిల్లీలో ఉన్నటువంటి నా నిరుద్యోగులు మరి రాహుల్ గాంధీ గారికి వెళ్ళారు. మాకు రాహుల్ గాంధీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మా ప్రతిపక్ష నేతగా మా సమస్యలు పట్టించుకునే రాహుల్ గాంధీ చేస్తారని నమ్ముతున్నాం. రేవంత్ రెడ్డిపై మేము ఎంతో ఆశలు పెట్టుకున్నాం మాకు చేస్తాడని. కానీ ఇప్పుడు మా మాటలు ఎవరు వినట్లేదు. అదేవిధంగా మోతీలాల్ అన్నకు దీక్ష చేసిన మోతీలాల్ అన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా దళిత బిడ్డ అన్న జడ్సన్ ఆయన ఎంత కుంగిపోయి ఆరోగ్యం క్షీణించిపోయి దాన్ని ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకర విషయం. చూడండి, ఒక ప్రాణాలు పోయినా సరే కానీ మేమేం చేయం అనే కాడికి ఉంది. మేము అలానే తిరగబడితే ఈరోజు మీ ప్రభుత్వం ఉండేదేనా? మేము తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకే సమస్యలు, మా ఆరోగ్యాలు క్షీణించాలా? మా జీవితాలకు ఆరోగ్యాలా? మీకు పదవులు, మా ఆరోగ్యాలు క్షీణాలు. ఏంది మా జీవితాలు? పట్టించుకునే నాదుడు లేడు. ఆక్రోశం తత్వంతో ఈ ప్రభుత్వం మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. శాంతియుతంగానే ఉన్నాం. దయచేసి మా సమస్యలు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా టైం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి మా నిరుద్యోగులందరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. కాబట్టి మా యొక్క సమస్యను వినండి, మాకు న్యాయం చేయండి. మంచి మనసు బట్టి విక్రమార్కకు, మా దళిత బిడ్డైన బట్టి విక్రమార్క సార్కు నేను నమస్కరిస్తున్నా. మరి చామల కిరణ్ కొమరెడ్డి సార్కు, మరి పొంగులేటి శ్రీధర్ బాబుకు, పొంగులేటి అన్నకు, మరి శ్రీధర్ సార్కు, ప్రతి ఒక్కరికి, ప్రతి మంత్రికి, కొమరెడ్డి సార్కు, రాజగోపాల్ రెడ్డి సార్కు, ఉత్తమ్ కొమరెడ్డి సార్కు, మరి చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున నమస్కరిస్తున్నాను. మరి జేఏసీలో పోరాడుతున్నటువంటి కోదండ రామ్ అన్నకు, మరి తిరుమల మల్లన్న సార్కు మేము మీరు గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మిమ్మల్ని ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. మా సమస్యలు వినండి. పల్మూరి వెంకటన్నకు నేను నమస్కరిస్తున్నాను. ఆ రోజు మీరు పోరాటాలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఎందుకు బయటికి రావడం లేదు? ఎంతో నాయకులు ఉన్నారు. మా సమస్యలు వినండి. దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి. మాకు న్యాయం చేయండి అంతే. మిమ్మల్ని ఏం అడగటం లేదు. ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తే స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్క బిడ్డను కాంగ్రెస్ తప్ప ఇంకెక్కడ ఏది గెలవదు. ఆ రకంగా మేము గెలిపించుకుంటాం. మా సమస్యలు విడిచి మాకున్నటువంటి బాధలు తీర్చి మాకు న్యాయం చేస్తారని నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.